యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద టెక్నాలజీ కాలేజ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఏబీవీపీ సిటీ జాయింట్ సెక్రటరీ దినేష్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది విద్యార్థులు మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. టెక్నాలజీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని, కాలేజీలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీస హాస్టల్ వసతి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలను హాస్టల్గా వాడడం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ల్యాబ్లలో కూడా విద్యార్థులకు సరైన వసతులు లేవన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడా ప్రొఫెసర్లు లేక నాణ్యమైన విద్య విద్యార్థులకు దొరకడం లేదని తెలిపారు. ఈరోజు టెక్నాలజీ కళాశాలలో నెలకొన్న సమస్యలపైన, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలపైన ఈరోజు విద్యార్థుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. మొదటిగా కళాశాలలో కనీసము హాస్టల్ వసతి లేదు. ఎప్పుడో 70 ఏళ్ల కింద హాస్టల్ కూలిపోవడానికి వచ్చింది. అలాగే పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా హాస్టల్ నిర్మించమంటే ప్రతిసారి మాటిస్తున్నారు, కానీ హాస్టల్ ఇంతవరకు నిర్మించలేదు. కనీసం వేరే దగ్గర అకామిడేట్ కూడా చేయలేదు. ప్రతిరోజు అది పెచ్చులూడి పడుతున్నా కూడా దాన్ని పట్టించుకునే నాదురే లేదు. అదే కాకుండా రిక్రూట్మెంట్ సమస్య అయితేంది, క్లాస్ రూములు అయితేంది, టెక్స్టైల్ సంబంధించి క్లాస్ రూములు లేక క్లాసుకి ప్రతి ఒక్క బ్లాక్కి తిరగాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ల్యాబ్లకు సంబంధించి కానీ కనీసము ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం 44 శాంక్షన్ పోస్టులు ఉన్న నలుగురితోనే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. ఎప్పుడు అడిగినా కూడా గత 30 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నా కూడా పోస్టులను నింపడం లేదు. అలాగే హాస్టల్ ఇప్పటికి కూడా సెంటనరీ హాస్టల్ స్టార్ట్ అయినా కూడా అక్కడ సపరేట్ మెస్ నిర్వహించట్లేదు. ఏమన్నా అంటే మీకు అక్కడ హాస్టల్లో వర్కర్స్ లేరని, సరైన వసతి లేదని చెప్పి మమ్మల్ని దాటవేస్తున్నారు. ఇది అనేక సార్లు విన్నవించినా కూడా ఇంతకుముందు సాక్షాత్తు వీసీ గారే దుందుబి హాస్టల్లో మీకు 100 మందికి అకామిడేషన్ ఇస్తానని పోయిన సంవత్సరం చెప్పారు, కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అలాగే గర్ల్స్ హాస్టల్లో ఒక రూమ్లో 10 నుండి 12 మంది విద్యార్థులు నివసిస్తున్నప్పటికీ కూడా హాస్టల్ శాంక్షన్ చేయట్లేదు. ఇప్పటికి ఫస్ట్ ఇయర్ శాంక్షన్ అయ్యి ఓరియంటేషన్ డే కూడా జరపలేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపైన త్వరితగతిన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.